ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా సరస్వతీదేవిగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. అసలు జన్మయే లేని పరమేశ్వరికి జన్మ నక్షత్రం ఏంటి? మన సామాన్యులం, సుగుణోపాసకులం, నిర్గుణోపాసనగల చేయగల బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళం కాబట్టి వివిధ రూపాలు కల్పించుకొని ఇష్టమైన దేవతలుగా ఆరాధిస్తూ ఉంటాం. ఋగ్వేదంలో సరస్వతిని ఇలా ప్రార్థించారు: ప్రణో దేవి సరస్వతి వాజేభిః వాజినీవతి దీనామవిత్రన్యవత్ వాజేభిః అన్నములతో ఐశ్వర్యములతో వాజనీవతి అట్టి ఐశ్వర్యములు కల తల్లి. ప్రణోదేవి సరస్వతి ప్రణమిల్లే మిమ్మల్ని ప్రకృష్టముగా అనుగ్రహించే సరస్వతి దీనాం అవిత్రవత్ మా బుద్ధులను సంరక్షించుగాక. లలితా సహస్రనామంలో ఈ తల్లిని వాగ్దీశ్వరి, జ్ఞానస్వరూపిణి అని కీర్తించారు. యోగ్యులైన వారికి జ్ఞానం ప్రసాదించి మోహమును పోగొట్టే తల్లి. ప్రాణశక్తి సరస్వతి అని వేదం. సరస్వతి శబ్దానికి వ్యుత్పత్తి శరణం శీలత్వాత్ ఇది సరస్వతి అని. శరణము అంటే ప్రవహించుట, ప్రసరించుట. జ్ఞానశక్తిగా, ప్రాణశక్తిగా మనలో ప్రసరిస్తున్న తల్లి సరస్వతి దక్షిణామూర్తి రూపిణి. పరమేశ్వరుడు జ్ఞానమైతే పరమేశ్వరి ఆనందం. వారిద్దరూ ఒక్కటే. వాగర్ధావిన సంపృక్తౌ వాక్కు అర్థం ఒక్కటే అయినట్లు. సౌందర్యలహరిలో శంకరుల వారు అమ్మవారిని అరుణ సరస్వతిగా చెప్పారండి. సరస్వతి ఇలా చెప్పారు: కవీంద్రాణం చేతః కమలవన బాలతప రుచిం భజంతే యేత్సంతః కతిచిదు చదురణామేవ భవతిం విరించి ప్రేయస్యాస్తరుణవరత శృంగార లహరి గభీరాభి రాగ్విభిః ర్వదతి సతాం రంజనమీం. బ్రహ్మకు ప్రేయసి అయిన సరస్వతి నిత్య యవ్వనం. ఆమె ప్రాతకాలంలో అరుణకాంతులతో, సాయంకాలం వరుణకాంతులతో వెలుగుతుంటుందంట. ప్రాతవేళ కమలాలు విచ్చుకున్నట్లు కవీంద్రుల మనస్సునే కోనేరు భావనలో కమలాల అరుణ సరస్వతి అనుగ్రహం ఇచ్చుకుంటాయంట. ఎర్రని లలితాదేవి, తెల్లని సరస్వతీదేవి కలిసి అరుణ సరస్వతి రూపంలో ఈ శ్లోకంలో చెప్పారంట శంకరాచార్యుల వారు. ఆమె అమృత సముద్ర మధ్యంలో అరుణకాంతులతో ప్రకాశిస్తూ 8 చేతులతో, త్రినేత్రాలతో ఉంటుందంట. 4 చేతుల్లో పాశాంకుశాలు, ధనుర్బాణాలు, చెరకు విల్లు, పూలబాణం. మిగిలిన 4 చేతుల్లో వరద అభయముద్రలు, పుస్తకము, అక్షమాల కలిగి శిరస్సును చంద్రలేఖ ధరించి ఉంటుందంట. అట్టి సరస్వతి మన బుద్ధులను నియంత్రించాలని, సద్బుద్ధులను ప్రసాదించాలని, అందరినీ అనుగ్రహించాలని సరస్వతీదేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అని అంటే, అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి ప్రీతికరం. జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకే ఈ తల్లికి ఇవ్వవలసినవి సుగంధ శుక్ల పుష్పంచ సుగంధ శుక్ల చందనం. తెల్లని చందనం, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రాలు, అలాగే శంఖములు, తెల్లని ముత్యాల మాలలు ఈ తల్లికి సమర్పించాల్సి ఉంటుంది పూజా సమయంలో. పైగా మరో ప్రత్యేకత ఏంటంటే, తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషంలో చెప్పారండి. ఒకప్పుడు సనకనందనాదులు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుతారంట. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తా ఉండు అనేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసా అనుకున్నాను, నా నోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నాడంట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలిసినప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీదేవి మంత్రాన్నిచ్చి జపం చేయమని చెప్పారంట. అప్పుడు సరస్వతీదేవిని తలవంచుకోగా ఆలోచన, జ్ఞానము కలిగి బోధన చేశాడు. అందుకని మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలని అర్చించాలి, జ్ఞానం అవతలి వారికి అందించాలి అని సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు సరస్వతిని తెల్ల పువ్వులతో పూజ చేసి నైవేద్యంగా ఆవు పాలు, వెన్న, పెరుగు, పేలాలు, నువ్వులుండలు,
చెరుకు ముక్కలు, పటిక బెల్లం, అటుకులు, గోధుమ పిండితో కలిసి నేతితో చేసిన వంటకములు, రేగిపండ్లు మొదలైనవి సమర్పించవలెను. సుందరమైన శంఖమును సమర్పించడం వల్ల శ్రీ సరస్వతీదేవి ప్రీతి చెందు యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణాంబరదండ మండితకరా, యశ్వేత సద్మాసనా, యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి బర్ద్వే వైస్సదా పూజిత, సమాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది కదా. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. ఈమె బ్రహ్మ చైతన్యంలో హంసవాహిని అధిష్ఠించి ఉంటుంది. ఈశ్వరునికి పాదకాంత దీక్ష ఇచ్చి చతుష్టి కళలను అనుగ్రహించింది సరస్వతీదేవి. సంగీత రసస్వరూపమైన నెమలి వాహనంగా ధవల వర్ణ వస్త్రాలను ధరించి చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధిప్రదాయిని వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞాన అంధకారం తొలగిపోతుందని, బుద్ధి వికాసం జరుగుతుందని, త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీదేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. మెసరపప్పు పాయసాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా నివేదించాలి. నైవేద్యం పెసరపప్పు పాయసం, అటుకుల బెల్లం పెడితే చాలా విశేషమండి. ఓం శ్రీ సరస్వతీదేవి